సమావేశం చాలా స్ఫూర్తిదాయకంగానే జరిగిందని నేను అనుకుంటున్నాను. నేను ఈ హృదయాల్లో మనసులో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మనసు విప్పి మాట్లాడుతున్నాను. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ ద్వారా మనకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని తద్వారా పార్టీని బలోపేతం చేస్తూ ఈ ఎస్సీ సమాజాన్ని కూడా బలోపేతం చేయడం కోసం చేయవలసిన కార్యాచరణ ప్రణాళికని తయారు చేసుకుందాం. గతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ నేను ప్రత్యేకంగా మరొకసారి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి అందరూ కూడా అనుభవించినటువంటి సమస్యలే మరి. వాటన్నింటినీ అధిగమించే దాకా వచ్చాము. భవిష్యత్ తరాల వాళ్ళు ఆ సమస్యల్ని ఎదుర్కోకూడదనే విధంగా మనం పనిచేయాలి. మన ముందు వాళ్ళు పెద్దలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర నుంచి ఇప్పటిదాకా పనిచేసిన పెద్దలు జగజ్జీవన్ రావు గారు లాంటి వాళ్ళు, మిగతా నాయకులు అందరూ పనిచేస్తేనే మనం ఈరోజు ఈ రకంగా మనుగడ సాగించగలుగుతాం. సో వాళ్ళ శ్రమ ఈరోజు మనం అనుభవిస్తాం, వాళ్ళ త్యాగాలు ఈరోజు మనం అనుభవిస్తాం. సో మన శ్రమ మన త్యాగాలు భవిష్యత్ తరాల వాళ్ళు అనుభవించాలంటే తప్పనిసరిగా కొన్ని దిగమించుకుంటూ కూడా సాధ్యమైనంత వరకు మనం అనుకున్న లక్ష్యాలు చేరడం కోసం ప్రయత్నం చేయాలి. దానికి ముందుగా మన పార్టీని బలోపేతం చేసుకోవాలి, తద్వారా మన శాఖని బలోపేతం చేసుకోవాలి. దాంతో మీరు కూడా బలపడాలి. రాజ్యాధికారం ఎవరి దగ్గర ఉంటే దాంతోనే ఆ వ్యవస్థలు బాగుపడుతుంది. ఇందులో ఆలోచన రెండో భిన్నమైన ఆలోచన ఎవరికి లేదు. ఆ రాజ్యాధికారంలో వాటా సంపాదించాలి, వీళ్ళు వాటా పొందితే తప్ప, పాలనలో భాగస్వాములు అయితే తప్ప మార్పు రాదని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి రిజర్వేషన్ కల్పించి ఇచ్చి, ఈవెన్ చట్టసభలో కూడా కల్పించి ఇచ్చలేదు. ఇచ్చారు కాబట్టి ఇంకా కొంతమంది ఇక్కడ దాకా వచ్చి చట్టసభలో మనం పాల్గొంచుకొని పనిచేస్తాం. చట్టసభల్లో భాగస్వాములు అయ్యాం కాబట్టి ఆ చట్టసభ ద్వారా పాస్ అయ్యేటువంటి బడ్జెట్ని ఈ వర్గాల కోసం ఉపయోగపడేటట్టుగా చేయడం కోసం ప్రయత్నం చేశాం. మాకంటే ముందున్నటువంటి వాళ్ళు ప్రయత్నం చేశాం. మన నాయకత్వం ఆదేశాలు ఇస్తే అదృష్టం కొద్దీ నేను కానీ మోహన్ గారు కానీ 13వ శాసనసభలో ఉన్నాం. ఉండి ఆ ఎస్సీ ఎస్టీ సప్లాన్ని తీసుకుని రావడం కోసం దాదాపు శాసనసభ్యులందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద, రాష్ట్ర నాయకత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ చట్టాన్ని శాసనసభలో పాస్ చేయించాం. అది చేయించామనంటే మేమంతా చట్టసభలో ఉన్నాం కాబట్టి చేయించగలిగాం. మేమంతా చట్టసభలో లేకుండా ఉంటే అది చేయించగలిగేటువంటి వాళ్ళం కాదు. అది చేయించడం వల్ల భవిష్యత్తులో ఆ బడ్జెట్ ఆమాష జనాభా ప్రకారం వచ్చేటువంటి బడ్జెట్ భవిష్యత్తులో తన ఫలితం చేసుకుంటూ రాజకీయంగా మీ స్థాయిలో కూడా, అది జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, లేకపోతే రాష్ట్ర స్థాయిలో కావచ్చు, ఎవరెవరి స్థాయిలో సాధ్యమైనంత వరకు అవకాశాలు వచ్చిన ప్రతి చోట కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ద్వారా మా ప్రయత్నం మేము తప్పనిసరిగా చేస్తాం. మీ అందరినీ ఆదరించుకుంటాం. నిజమే, సహజంగానే కొద్దిగా తెలివివంతులు ఎవరైనా ఉన్నా కానీ సాధ్యమైనంత వరకు ఆపడం కోసం ప్రయత్నం చేస్తాం. వాటిని అధిగమించి ముందు రావడమే మనం చేయగలిగేదేం లేదు. ఎందుకంటే మనం ఈ దేశంలో పుట్టాం, ఈ సమాజంలో పుట్టాం. ఈ సమాజ నిర్మాణం కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది. దాని మార్పు కోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రోహిత్ వేముల మరణించాడు అంటే, సూసైడ్ చేసుకున్నాడంటే, ఒక పిహెచ్డీ చేసేటువంటి స్టూడెంట్, మేధస్సు కలిగిన వ్యక్తి ఈ భారతదేశంలో ఎందుకు పుట్టారా అని చనిపోయాడు, సూసైడ్ చేసుకున్నాడు. తన ప్రయత్నం అంతా చేశాడు అధిగమించడం కోసం. ఈ వ్యత్యాసం, వివక్ష లేనటువంటి సమాజ నిర్మాణం కోసం సాధ్యమైనంత వరకు పోరాటం చేద్దాం ప్రయత్నం చేశాడు. చేసి చివరికి అతను రాసిన లేఖలు కానీ, ఇది నా తప్పు కాదు, నేను ఇక్కడ పుట్టడం, ఇట్స్ అన్ యాక్సిడెంట్, నేను ప్రయత్నం చేస్తా ఉన్నా కానీ దీంట్లో మార్పు రావట్లేదు, బతకలేదు. ఇట్లా అందరూ ఎదుర్కొనేటువంటి సమస్యలే.
ఆ సమస్యల్ని అధిగమించి మిగతా వాళ్ళకి ఆ పరిస్థితి లేకుండా సాధ్యమైనంత వరకు అనుభవించినటువంటి మన వ్యక్తులుగా ఓడిపోయే పరిస్థితుల్లో కాకుండా భవిష్యత్తు వాళ్ళకి అది లేకుండా ఉండటం కోసం మన ప్రయత్నం అంతా మనం చేద్దాం. ఆ చేయటం కోసమే గట్టిగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దాం. దాని ద్వారానే మార్పులు సాధ్యం అవుతుంది. ఇతర రాజకీయ పార్టీలు ఏవి కూడా ఆ మార్పు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేవు. మార్పును కోరుకున్నటువంటి వాళ్ళ చేతుల్లో ఉన్న రాజకీయ పార్టీలన్నీ ఆ మార్పు కోసం ప్రయత్నం చేసే నాయకత్వాన్ని ఎప్పుడు చంపుతూనే ఉంటాయి. ఇప్పుడు కూడా చంపుతారు, రేపు పొద్దున కూడా చంపుతారు. ఈ మార్పుని అంగీకరించడానికి మన నాయకుడు రాహుల్ గాంధీ గారు మార్పు రావాలని మనకంటే గట్టిగా పోరాటం చేస్తాం. ఎందుకంటే అదృష్టం మనకి ఎప్పుడు దొరకదు. కాబట్టి ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దాం, మార్పు సహకరిద్దాం, భవిష్యత్తులో పనిచేసుకుంటూ పోదాం. రేపు పొద్దున మన రాజు గారు ఏఐసిసి ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ గారు ఆయన ఆశించిన మేరకు మనకు దిశ నిర్దేశం చేశారు. సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉండి ఈ దేశంలో మంచి స్థానంలో విలాసవంతమైన జీవితం గడపడానికి అవకాశం ఉండి కూడా దానంతా వదిలేసి కేవలం ఈ దేశంలో దళితుల పరిస్థితి బాగలేదు, వాళ్ళ బాగు కోసం ఏదైనా చేయాలి, అది చేయాలంటే ఒక రాజకీయ పార్టీ ద్వారానే సాధ్యం అవుతుంది. అది కూడా జాతీయ పార్టీ ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది. ఆ జాతీయ పార్టీ కూడా కాంగ్రెస్ ద్వారానే సాధ్యం అవుతుందని ప్రగాఢంగా నమ్మి కాంగ్రెస్ పార్టీలో చేరి ఉద్యోగం వదిలిపెట్టి మనందరి కోసం ఆయన పనిచేస్తూ ఉన్నాడు. వాళ్ళు ఆయన పనిచేస్తూ ఉన్నాడంటే మనందరి కోసం పనిచేస్తూ ఉన్నాడు. మన తర్వాత తరాల వారి కోసం పనిచేస్తాం. గ్రామాల్లో బతికే ప్రతి దళితుల కోసం ఆయన పనిచేస్తాం. ఇటువంటి సమయంలో ఆయన్ని బలోపేతం చేయాలంటే ఈ సెల్ డిపార్ట్మెంట్ని బలోపేతం చేయాలి. ఎంత గట్టిగా బలోపేతం చేస్తే అంత ఎక్కువ బలంగా మోహన్ గారు ఇక్కడ బలపడతాడు, కేంద్రంలో ఆయన బలపడతారు. వీళ్ళిద్దరు బలపడితే మనందరి ఆశల కోసం పోరాటం చేసే 2 శక్తులు తయారవుతాయి. ఆ శక్తులు తయారు చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పి నేను మీతో చెప్తూ భవిష్యత్తులో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలో ఎస్సీసీఎల్ డిపార్ట్మెంట్ మెయిన్ కాంగ్రెస్ కమిటీ నుంచి హామీ ఇస్తా ఉన్నాను. ఏ జిల్లాలో ఎస్సీసీఎల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నాయకుడికి అవమానం జరిగినా నాకు అవమానం జరిగినట్టుగా నేను భావిస్తాను. ఏసీ డిపార్ట్మెంట్ శాఖని ప్రధాన శాఖలో సమానంగా చూడకపోయినా దాన్ని నేను తీవ్రంగా స్పందిస్తాను. తప్పనిసరిగా నేను ప్రధాన భూమికి పోషించినట్టుగా నా ప్రయత్నం నేను చేస్తాను. పార్టీ ప్రెసిడెంట్గా నేను అది చేయనప్పుడు నేను పార్టీలో ఉండటం కూడా నాకు అవసరం. కాబట్టి తప్పనిసరిగా అది చేస్తాను. నేను చేస్తానని మాటిస్తున్నాను కాబట్టి మీరు కూడా ఆ నిర్మాణం అంత బలంగా చేయాలి. ఆకాశవాణి గారు చెప్పిన ఆలోచన ఎంత అర్థం చేసుకున్నారు. తప్పనిసరిగా భవిష్యత్తులో ఎక్కడ ఏ అవకాశం వచ్చినా, చిన్న అవకాశం వచ్చినా, నాకు తెలిసిన, మోహన్ గారికి తెలిసిన, వినోద్ గారికి తెలిసిన, మీకు తెలిసిన ఎవరికి ఒకళ్ళు సాధ్యమైనంత వరకు సహాయం చేసుకుంటూ వాళ్ళకి అవకాశాలు వచ్చేటట్టుగా ప్రయత్నం చేద్దామని చెప్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్, ఆల్ ది బెస్ట్.